వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ సిట్ వాళ్ళు పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి గారిని విచారణకు పిలిపించారు. పద్మావతి గెస్ట్ హౌస్లో ఇవాళ సాయంత్రం 4 గంటలకల్లా రావాలి అని చెప్పారు. పరకామణి వివరాలు ఏం జరిగాయి ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి పిలవడం మాత్రం అది అక్రమం, అన్యాయం అయిపోయినట్టుగా వారి వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్స్లోనూ లేదా వారి నేతలు ఇలాగా ఇంకా మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే విచారణకి పిలిస్తేనే అన్యాయం, అక్రమం అయిపోతే అసలు విచారణ అనేది లేకుండా ముందు తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తే అది తప్పులేదు కదా. అంటే అది చెయ్యలేకపోతున్నారు అనేది కూటమి మీద ఉన్నటువంటి ఒక కంప్లైంట్. సరే, మొత్తానికి భూమన కరుణాకర్ రెడ్డిని ఇప్పుడు విచారణకి పిలిచారు. విచారణకి పిలిచి హైకోర్టుకి వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చే నెల 2వ తేదీలో ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఏదైతే విచారించారో ఏం జరిగింది, వాట్ ఆర్ ద ఫైండింగ్స్ అనేది, అలాగే చనిపోయినటువంటి హత్య చేయబడినటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఆయన కేసుకు సంబంధించినటువంటి వివరాలు, ఏం జరిగింది, ఎలా జరిగింది, టెక్నికల్ డీటెయిల్స్ అండ్ ఎవిడెన్సెస్ ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్ళి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అది జరిగినప్పుడు మరి భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకని ముందే ప్రెస్ మీట్ పెట్టి ఆత్మహత్య అని మాట్లాడారు? ఆత్మహత్య అని ఆయనకి ఎలా తెలుసు? ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రాకుండా ఆత్మహత్య అని ఏ విధంగా చెప్పగలిగారు? వీటన్నిటి మీద కూడా విచారణలో ఇప్పుడు ఆయన సమాధానాలు చెప్పాలి, ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఉందనేది. ఇది మాత్రమే కాదు, భూమన కరుణాకర్ రెడ్డిని పిలిపించింది ఏవిఎస్ఓ సతీష్ కుమార్కి సంబంధించినటువంటి దాంట్లో అనేక అంశాలు ఇటీవల పరకామణికి సంబంధించి బయటపడినటువంటి వాటిల్లో కూడా భూమన కరుణాకర్ రెడ్డికి బాగానే ఆయన హస్తం అందులో ఉంది అనేది వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం. దాంతో విచారణకు రమ్మన్నారు. అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ కూడా ఇందులో ఉంది. ఏంటంటే పరకామణి వ్యవహారంలో అసలు రాజీ చేయాల్సినటువంటి అవసరం భూమన కరుణాకర్ రెడ్డికి ఏముంది? హీ ఈజ్ జస్ట్ ఎ కస్టోడియన్. దెన్ హీ వాజ్ అ జస్ట్ కస్టోడియన్. స్వామివారి ఆస్తులకు కానీ లేదంటే స్వామివారి మొత్తం క్షేత్రానికి కానీ ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో దానికి కస్టోడియన్ మాత్రమే ఆయన యాజ్ చైర్మన్గా ఉండి అన్నీ కూడా ధర్మం ప్రకారం జరుగుతున్నాయా లేదని మాత్రమే చూడాలి. కానీ ప్రతి దాంట్లో ఇలా జరిగినటువంటి నేరాల్లో శిక్ష పడనివ్వకుండా రాజీలు చేయించాలి, ఇవన్నీ ఎవరిచ్చారు ఆయనకి హక్కు అనేది మనం అందరినీ ప్రశ్నిస్తున్నాం. సో దానికి కూడా ఆయన సమాధానం చెప్పాలి. అసలు రాజీ చేయడానికి, అందులోనూ ఈయన పదవి చేపట్టినటువంటి నెల రోజుల్లోనే ఏ విధంగా రాజీ చేశారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక ప్రశ్న. మరి దానికి సమాధానం చెప్పాలి. ఇవి కాకుండా మాట్లాడితే తిరుపతి మీద ఇష్టం వచ్చినట్టు, తిరుమల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ప్రచారాలు చేయడం, నానాయాగి చేయడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు భక్తుల ఆగ్రహం అనేది కామనే. సో అవి కూడా పరిగణలోకి తీసుకొని అసలు మీ స్టాండ్ ఏంటి, తిరుమల మీద మీ స్టాండ్ ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు పట్టవా అని ప్రశ్నిస్తే ఆయన ఏం సమాధానం చెప్తాడో చూడాలంది. అండ్ సతీష్ కుమార్ది ఆత్మహత్య అని ముందు ఏ విధంగా చెప్పారు? సేమ్ లైక్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఆ రోజు ముందు గుండెపోటుతో చనిపోయాడన్నారు, తర్వాత అనుమానాస్పద మృతి, ఆ తర్వాత సంభ్రమాశ్చర్యాలలోనే ఎవరో చాలా దారుణంగా హత్య చేశారు అనేటువంటి పాయింట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు కూడా అలాగే ఏబిఎస్ఓ సతీష్ కుమార్ది కూటమి ప్రభుత్వ పెద్దలు, ఈ సిట్ అధికారులు వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఈ దాష్టీకం వల్ల, ఆయన మీద పెడుతున్నటువంటి ఒత్తిడి వల్ల ఇంత స్థాయిలో ఆయన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఏ విధంగా వీళ్ళకి తెలిసింది? అలాగే అసలు అక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా, శవ పంచనామా కూడా జరగకుండానే వీళ్ళు ఆత్మహత్య అని చెప్పడంలో ఏమిటి కుట్ర కోణం? ఇవన్నీ కూడా కోర్టు వారికి రేపు చెప్తారు. సో శిక్ష ఎలా పడుతుంది ఏంటనేది అయితే తెలియదు. బట్ వాస్తవాలు అయితే ప్రజల్లోకి ముందుగా వెళ్ళాలి. జరిగినటువంటి దాంట్లో ఆల్రెడీ పరకామణిలో ఏం జరిగిందనేది మనం చూసాం. రిజిస్ట్రేషన్కి సంబంధించి తమిళనాడులో ఉన్నటువంటి ఆస్తులు, అలాగే వాళ్ళ కుటుంబం పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు, వీటన్నిటి మీద రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగాయి, ఏం జరిగాయి అనేది తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా అడిగారు. అక్కడ రిజిస్ట్రేషన్ శాఖ వారిని అడగడం, అక్కడి నుంచి రిపోర్ట్స్ వచ్చేటువంటి అవకాశం వెరీ సూన్ కనిపిస్తోంది. వీటన్నిటితోటి కలిపి రేపు డిసెంబర్ 2వ తేదీన హైకోర్టు వారికి దీనికి స్పష్టంగా డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. అందుకే స్పీడప్ చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి అనుమానాలన్నీ తీర్చుకోవడానికి భూమన కరుణాకర్ రెడ్డి ఆ రోజు చైర్మన్గా ఉన్నారు కాబట్టి, ఆయన ఆధ్వర్యంలోని ఈ రాజీ ప్రక్రియ అదంతా కూడా అయ్యింది కాబట్టి, మరి ఆయన ఏం చేశారు, తర్వాత అధికారులు ఏం చేశారు, ఈ సమాధానాలన్నీ కావాలని విచారణకి పిలిచారు. విచారణకి పిలిచినంత మాత్రాన అరెస్ట్ అయిపోతుంది, అక్రమ అరెస్ట్ చేసేసారంటే గగ్గోలు పెట్టడం అంటే ఏం చేయాలి, ఏం చెప్పాలి ఇంకా? సో సిట్ వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వాళ్ళ మీద, సైడ్ ట్రాక్ పట్టించేలా ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద కూడా కాస్త దృష్టి పెట్టి వాటిని కోర్టులో సబ్మిట్ చేయాలి అనేది భక్తులు కోరుకుంటున్నటువంటి అంశం. స్వామివారి విషయంలో దయచేసి ఎటువంటి తప్పులు పొరపాట్లు కూడా చేయొద్దండి. తర్వాత ఫలితం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, కోలుకోవడం కష్టం అవుతుంది.
సో భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి కూడా ఏంటంటే ఇప్పటికైనా పశ్చాత్తాపంతో స్వామివారికి క్షమాపణ చెప్పుకొని చేసినటువంటి తప్పులు ఒప్పేసుకుంటే శిక్ష తగ్గుతుంది, లేదంటే శిక్ష పెరిగేటువంటి అవకాశమే ఉంది. చూద్దాం విచారణలో తప్పులు ఒప్పుకుంటారా, తప్పించుకుని తిరుగుతారా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.